ఒక్కరికి, ఈ సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి జై భీమ్. సౌత్ ఇండియాలో ఒక స్పష్టమైన సైద్ధాంతిక ఉద్యమాన్ని, పోరాటాన్ని నిర్వహిస్తున్న ఏకైక నాయకుడు తలైవర్ తోల్ తిరుమావలోన్ గారు. వారి నాయకత్వంలో వీసీకే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టీజేఎస్ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరిత్రని ఢిల్లీ కేంద్రంగా చూడడం అనేది మన అందరికీ అలవాటైంది. దేశం అంటే ఢిల్లీ కేంద్రంగా చూడడమే మనకి అలవాటయ్యి. కానీ కాన్స్టిట్యూషనల్లీ మనం అంతా ఒకే దేశం, మనదంతా ఒకే దేశం. వీఆర్ వన్ కంట్రీ. బట్ ఐడియాలజికల్లీ అండ్ జియోగ్రాఫికల్లీ మనం చాలా దేశాలు. మనం దక్షిణాది దేశం, మనది తూర్పు దేశం, మనది పశ్చిమ దేశం, మనది ఈశాన్య భారతదేశం. ఇలా మన దేశాన్ని అనేక భావనలుగా చెప్పుకునే ఒక సాంప్రదాయం, అలవాటు మనకి ఉన్నది. కానీ ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే అనే దాని పేరు మీద కేవలం ఉత్తర భారతదేశ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీనికి వాయిదా వేస్తే పరిష్కారం లభిస్తుందా అని కూడా ఆలోచించాలి. ఎంతకాలం వాయిదా వేస్తాం? గతంలో 50 ఏళ్ళు వాయిదా వేశాం, మరొక 50 ఏళ్ళు వాయిదా వేసినా కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. కారణం ఏంటంటే మనం ఉన్న పరంగా జనాభాని 100 రెట్లు పెంచే అవకాశం లేదు దక్షిణ భారతంలో. కాబట్టి వీసీకేగా మార్చి 12వ తారీఖు నాడు డీలిమిటేషన్ మీద సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. మనకి దక్షిణాదికి రావాల్సిన వాటా రావట్లేదు కాబట్టి దక్షిణాదికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. గతంలో రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండేది. అదేవిధంగా దక్షిణాదికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 545 మందితోటి ఒకే పార్లమెంటు ఉన్నది కరెక్టే, కానీ దక్షిణాదికి కూడా ఒక పార్లమెంటుని ఏర్పాటు చేస్తే ఆన్ పార్ విత్ ఢిల్లీలో ఉన్న పార్లమెంటుతో పాటు సౌత్లో ఉన్న పార్లమెంటు ఒక సెషన్ ఇక్కడ జరగాలి. ఈ సెషన్ నిర్వహణ దక్షిణాదిలో ఉన్న పార్లమెంటు సీట్లతో పాటు అవసరమైతే నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి ఈ చర్చల్లో పాల్గొనవచ్చు. దక్షిణాది అవసరాలు, దక్షిణాది అభివృద్ధి, దక్షిణాది ప్రజల ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి, అందుకు అనుకూలమైన చట్టాలు తయారు చేసుకోవడానికి దక్షిణాదికి ఒక పార్లమెంట్ ఉండడం తప్పేమీ కాదని వీసీకే భావిస్తున్నది. ఈ విషయం మీద కూడా భవిష్యత్తులో మనము కోదండరామ్ సార్తో అందరం కలిసి పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.